హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మోగ్లీ'. ఇదొక లవ్ యాక్షన్ మూవీ. యాక్షన్ సీన్స్ కన్నా లవ్ సీన్స్ అయితే చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో 'మోగ్లీ' అండ్ హీరోయిన్ 'జాస్మిన్' వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారనమాట. ఇంకా మన విలన్ 'నోలన్' తనొక పోలీస్ ఆఫీసర్ అనమాట. మన హీరోయిన్‌ని చూడంగానే అనుభవించాలనుకుంటాడు. దానికి ఒక ప్లాన్ ఏస్తాడు. మన హీరో అడ్డుపడతాడనమాట. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ 'నోలన్' 'మోగ్లీని' అండ్ 'జాస్మిన్‌ని' ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయన్నమాట. 'వర్షం', 'ఒక్కడు' అండ్ 'జయం' ఇలాంటి సూపర్ హిట్ సినిమా అనమాట. హీరో లవ్ చేస్తాడు, విలన్ లవ్ చేస్తాడు. కానీ మన హీరోనే లవ్ చేసిద్ది. కానీ మన విలన్ ఒప్పుకోడు అనమాట. ఎలాగైనా హీరోని అనుభవించాలనుకుంటాడు. సో ఆ విలన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు, హీరోని ఏం చేశాడు, ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం చాలానే చూసాం అనమాట. ఈ మూవీ కూడా అట్లాగే ఉంటుంది. దాని దగ్గర సీన్స్ కూడా అక్కడక్కడ పెట్టుకున్నారు కానీ అవి చూడడానికి ఒక్కొక్కలాగే అనిపిస్తాయి కానీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించి సూపర్ కదా సీన్ అన్నట్టుగా ఉండదు అనమాట. ఆ టైంలో రిలీజ్ అయిన 'వర్షం' మూవీ ప్రభాస్ అండ్ గోపీచంద్ ఇద్దరు మంచి యాక్టర్స్ అనమాట. వాళ్ళ దగ్గర వచ్చి కొన్ని డైలాగ్స్ కానీ యాక్షన్ సూపర్గా ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో కూడా 'మోగ్లీ' అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చే సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. అవి కొంచెం ఇంట్రెస్ట్గా లేకపోవడంతో సినిమా కూడా ఈజీగా తెలియపోతుంది అనమాట. కొంచెం డల్గా కూడా వెళ్తున్నటువంటి స్టోరీ అయితే. ఇంకా ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా బండి సరోజ్ కుమార్ కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్లోనే విలన్ సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ బాగుంటుంది. ఆ సీన్లోనే విలన్ ఎలాంటి చూపిస్తారు. దాని తగ్గట్టుగా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్గా అండ్ లవర్ బాయ్ క్యారెక్టర్ అనమాట. దానివల్ల హీరోకి అండ్ విలన్కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ అంతగా చూడడానికి హైలైట్గా అనిపించలేదు. ఇంకొంచెం యాక్షన్ సీన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే మోగా చెవిటి అనమాట. తను మాట్లాడలేదు, వినలేదు అనమాట. సో అలాంటి క్యారెక్టర్కి తనకి అసలు డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ వరకే అనమాట. సో అలా హీరో మధ్య కొన్ని లవ్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. అది లవ్ స్టోరీ కూడా కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టుకుని అది చూడడానికి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడు బండి సరోజ్ ఎంటర్ అవుతారో అక్కడి నుంచి స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్ళే సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. క్లైమాక్స్లో ఒక భారీ యాక్షన్ సీన్ పెట్టడానికి ట్రై చేస్తారు కానీ ఆ యాక్షన్ సీన్ కూడా అంత ఎఫెక్ట్గా వేయలేదు, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషనల్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మోగ్లీగా రోషన్ కనకాల చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ జాస్మిన్గా సాక్షి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీ విలన్గా బండి సరోజ్ కుమార్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందన్నమాట. సరోజ్ కుమార్ ఈ మూవీలో విలన్గా బాగా సెట్ అయ్యాడు. మేబీ తర్వాత వచ్చే సినిమాలో ఏమైనా విలన్గా చేస్తాడేమో చూడాలి. ఇంకా ఈ మూవీలో వైవా హర్ష ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా రిమాన్ క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ లవ్ సాంగ్స్ చూడడానికి ఒక్కొక్కలాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు. ఈ మూవీ ఎక్కువ సీన్స్ అన్ని ఫారెస్ట్ ఏరియాలు తీసారు. అక్కడ వచ్చే సీన్స్ చూడడానికి బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. ఈ మూవీ ఓవర్లాగా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్, ఆ లవ్ స్టోరీ ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. మరి అంత సూపర్ స్టోరీ అది కాదు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.